ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కోట్లాది భక్తులకు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి తిరుమల శ్రీవారిని ప్రతిరోజు మొదటగా చూసే అదృష్టం ఎవరిది? తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోందా? కొనసాగితే స్వామివారి తొలి దర్శన భాగ్యం దక్కించుకున్న ఆ కుటుంబం ఎవరి? ఈ సెంటిమెంట్ వెనుకున్న కారణం ఏంటి? ప్రతిరోజు వెంకన్నను అందరికంటే ముందుగా దర్శించుకుంటున్న ఆ భక్త కుటుంబం ఏముంటుందో ఇవాల్టి వెంకన్న కథల్లో చూడండి. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు తిరుమల వెంకన్న లిప్తపాటు దర్శనం కోసం భక్తులు తపిస్తారు. క్యూ లైన్లలో గంటల కొద్దీ నిల్చుని 5 క్షణాల స్వామివారి దర్శనంతోనే అమితానందం పొందుతారు. ఆ స్వామివారి సాక్షాత్కారమే మహాభాగ్యంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు ఓ కుటుంబానికి తిరుమల వెంకన్న తొలి దర్శన భాగ్యం లభిస్తుంది. ఆలయ అర్చకుడు కంటే వీరే ముందుగా శ్రీవారిని చూడాలి. ఆ తర్వాతే అభిషేకం. స్వామి తీర్థ ప్రసాదాలు కూడా ముందుగా ఈ కుటుంబమే తీసుకుంటుంది. ఏ దేవాలయ తలుపులైనా వేకువజామున తెరిచేది ఆలయ ప్రధాన అర్చకులే. కానీ దేవదేవుని ద్వారాలు మాత్రం యాదవులు తెరుస్తారు. ఆ తర్వాతే అన్ని కార్యక్రమాలు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి శ్రీనివాసుని చరిత్రలో మూలాలున్నాయి. వాళ్ళది అగ్రకులం కాదు. వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. అయినా ఎవరికి దక్కని వరం వీళ్లకు దక్కింది. వీరి కులం పేరు యాదవులు. వెంకటేశ్వరుడు వీళ్లకు పెట్టిన ఇంటి పేరు సన్నిధి గొల్ల. ఆవులు గొర్రెల కాపరైన గొల్లలకు ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వెంకన్న పురాణాల్లోకి వెళ్లాల్సిందే. గొల్లలకు ఈ దర్శన భాగ్యం ఎవరిచ్చారో తెలుసా? స్వయానా వెంకటేశ్వరుడే. వెంగమాంబ రాసిన వెంకటేశ్వరుని మహత్యంలో ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. చరిత్ర పుటల్లోకి వెళ్తే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు పుట్టలో సాధన చేస్తుండగా ప్రతిరోజు గోవు అక్కడికి వచ్చి పాలు జారబెడిచి శ్రీవారి ఆకలి తీర్చేది. ఇంటికి వెళ్ళాక ఆవు పాలు పితుకుదామంటే వచ్చేవి కావు. దీంతో పశువుల కాపరైన శరభయ్యపై యజమాని కోప్పడుతుంది. ఆ తర్వాత రోజు ఆవు పుట్టపై పాలు జారబెడుస్తున్న దృశ్యాన్ని చూసి శరభయ్య గొడ్డలతో ఆవును కొట్టబోతాడు. దీన్ని గ్రహించిన వెంకన్న పుట్టలోంచి పైకి లేవడంతో శరభయ్యకు దెబ్బ తగిలి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చూసిన యాదవుడు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన శరభయ్యకు శ్రీనివాసుడు కనిపిస్తాడు. భూమి మీద మొదటిసారి నన్ను చూశావు కాబట్టి ఇక నుంచి నా తొలి దర్శనం నీకేనని శరభయ్యకు వరమిస్తాడు వెంకటేశ్వరుడు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తులే శరభయ్య వారసులు. నేటికి వీళ్ల దర్శనం తర్వాతే శ్రీవారు భక్తుల్ని చూస్తాడు. వాళ్ళ భార్య పిల్లలంతా వచ్చి ఇచ్చామా, మీకు భయం లేదు, ఆయన భగవంతుడు చేర్పినాడు. కలియుగంలో మొట్టమొదటి దర్శనమిచ్చి ఆయన కాపాడతానని ఆ చంద్ర యాదవ్ బిడ్డలకి భార్యకి ఆయన వరం ఇస్తారు. ఆ వరంలో పుట్టోళ్ళు మేమంతా, మా తాతలు ముత్తాతలు ఆ వేల కొద్ది దేవుడికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి మా ముత్తాతలు తాతలు అయ్యి మా నాయన ఇప్పుడు మేము కైంకర్యం చేస్తున్నాం. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవకు ముందు సన్నిధి గొల్ల శుభ్రంగా స్నానం చేసి తిరునామం ధరించి గోవిందనామాన్ని స్మరిస్తూ దివిటీలు పట్టుకుని అర్చకులు జియంగారులతో వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఆలయ ద్వారాలు తెరుస్తారు. దివిటీలు పట్టుకుని గర్భగుడి ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి దీపం వెలిగించి శ్రీవారిని దర్శించుకుంటారు. మొదటి తాంబూలం, మొదటి అభిషేక తీర్థం కూడా సన్నిధి గొల్లులకే సమర్పిస్తారు అర్చకులు. యాదవుల దర్శనం, ప్రసాదాల స్వీకరణ తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది స్వామివారి మొదటి హారతి కూడా గొల్లల పేరు మీదే ఇస్తారు. ఇది ప్రతిరోజు నడుస్తున్న ఆచారం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆలయ ద్వారాలు ఈ గొల్లలే తెరవాల్సి ఉంటుంది. ఆలయానికి వేసిన గడియలు వీళ్ల చేతుల మీదుగానే తీయాల్సి ఉంటుంది. వీళ్ళు లేకపోతే ద్వారాలు తెరిచే హక్కు ఇంకెవరికీ లేదు. గొల్లల్ని కాదని ఆలయ ద్వారాలు తెరిస్తే అది అపచారం అవుతుంది. ప్రస్తుతం శరభయ్య వారసత్వాన్ని రమేష్, పద్మనాభులు కొనసాగిస్తున్నారు. 3 గంటలకంతా గుడి ఓపెన్ స్టార్ట్
స్టార్ట్ చేసినామంటే ఆ ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్ళినామంటే అంతటితో అక్కడికి సూర్వాసం మేము లోపలికి వెళ్ళిపోయేది అయిపోతుంది. ఆ ద్వారం వేసుకునేస్తాము. తర్వాత లోపల ఆర్తి అంతా మాకు ఫస్ట్ ఆర్తి చక్కెర తీర్థముట్ట ఇస్తారు. ఈ గొల్లల కోసం ప్రత్యేకంగా పారవేట ఉత్సవం కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించే ఈ కార్యక్రమంలో సన్నిధి గొల్లల కుటుంబం పాల్గొంటుంది. శ్రీవారు వేటకు వెళ్లడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఈ కార్యక్రమం మొత్తం గొల్లల చేతుల మీదుగానే జరుగుతుంది. అంతేకాదు ఈ ఒక్కరోజు అర్చకులకు నైవేద్యం కూడా ఈ సన్నిధి గొల్లలే సమర్పిస్తారు. గొల్లల ప్రాశస్త్యం గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రధాన ఆలయం ముందు గొల్లల మండపం ఉంటుంది. అదే వీరికున్న ప్రాశస్త్యానికి చిహ్నం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తొలి దర్శనం తమకే సొంతం అన్న ఆనందం ఈ గొల్లల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ జన్మకు ఇంతకంటే గొప్ప వరం ఏముంటుందన్నది వారి భావన. ఫస్ట్ దేవుణ్ణి చూస్తానే మాకు మనసు ఎడుకో వెళ్ళిపోతుంది. కానీ అది ఎట్లా చెప్పేదానికి వీలుండదు. ఎన్నో తరాలు మారాయి. సప్తగిరివాసుని సేవలో ఎంతో మంది రాజులు పాల్గొన్నారు. చోళులు, పల్లవులు, సాళువ, తులువ వంశపు రాజులు ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎవరు కూడా ఈ గొల్లల కైంకర్యాన్ని పక్కన పెట్టలేదు. అందరూ ఈ యాదవుల సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనైతే వీళ్లకు చాలా మర్యాద, గౌరవం లభించేది. దేవుడి నుంచి వరం పొందిన సన్నిధి గొల్లల కుటుంబాలు స్వామివారి తొలి దర్శనం లభిస్తుందన్న ఆనందంలో ఉన్నాయి. కానీ దానికి తోడు తమ పట్ల వివక్ష చూపిస్తున్నారన్న విచారం కూడా వారిలో కనిపిస్తోంది. టీటీడీ తమ విషయంలో ఎలా వ్యవహరించినా తాము మాత్రం శ్రీవారి తొలి దర్శన వరాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు గొల్లలు. మా అబ్బాయి కూడా ఈ అవకాశం తక్కాలని చెప్పి మాకు కోరిక. ఇప్పుడు ఇటీవల అయితే దేవస్థానం అందరికీ రద్దుపరిచిందన్నారు. రద్దుపరిచినా కూడా మాకు మాత్రం మేము పోరాడుతున్నాం. భగవంతుడు ఇచ్చిన వరం అండి మాకు మా తాతలు, తండ్రులు, ముత్తాతలు చేశారని కొన్ని వేల తరాలు చేస్తూ వస్తున్నారు. మాకు ఈ అవకాశం వచ్చింది. మాకు పూర్వజన్మ సుకృతం అనుకుని మేము చాలా సంతోషం. కానీ మా పిల్లలకు కూడా ఈ విధంగా రావాలని చెప్పి ఇప్పుడు మేము టీటీడీ వారిని కూడా విన్నవించుకుంటున్నాం. స్వామివారు స్వయానా తమకిచ్చిన ఈ వరం తమ వంశం అంతమయ్యే వరకు కొనసాగిస్తామంటున్నారు. ఈ శ్రీవారి తొలి భక్తులకు దేవుడి వరమున్నా టీటీడీ మాత్రం కరుణించడం లేదు. దేవుడి సన్నిధిలో కుల వివక్ష చూపవద్దని వేడుకుంటున్నారు యాదవులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు ఎవరు దేవుడు? శ్రీవారు మా దేవుడంటే మా దేవుడన్న వాదన ఎన్నాళ్లు జరిగింది. ఏ రూపాల్లో భక్తులు ఆయనను కొలిచారు. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు తిరుమల కొండల్లో ఏం జరిగింది? పిలిస్తే పలికే దేవుడు వెంకటేశ్వరుడు. అందుకే ఆయన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అన్నారు. వేల సంవత్సరాలుగా 7 కొండల్లో వెలిసిన వెంకన్నను దర్శించుకునేందుకు కొండలు, కోనలు, అడవుల్ని దాటుకుని వచ్చారు భక్తులు. ఒకసారి చూస్తే ఈతి బాధల్ని మర్చిపోయే స్వరూపం వెంకన్నది. వివాదాలు చోటు చేసుకున్నాయి. చివరకు క్రీస్తు శకం 1450 తర్వాతే శ్రీనివాసుడు వైష్ణవ దేవుడిగా, వెంకటేశ్వరుడుగా స్థిరపడ్డాడని చెప్తున్నారు. కొండ మీద మొట్టమొదటి వెలిసింది ఆడబెకి దేవుడే. ఎందుకంటే చుట్టుపక్కల కొండల కోనల్లో ఎక్కడ ఇంత మైదానం లేదు. మైదానం పెద్ద మైదాన ప్రాంతం మన తిరుమల కొండ మీదనే ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గిరిజనులంతా కూడా వచ్చి, ఆడపిల్లలంతా వచ్చి కొండ మీద సంవత్సరానికి రోజు ఉత్సవం చేసుకునేవాళ్ళు. అట్ట మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఆటవిక దేవుడిగా పూజ అందుకున్నాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 300